హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది 100 పాయింట్స్. సో ఓవరాల్గా సెక్టోరియల్గా చూస్తే ఈరోజు రియాలిటీ సెక్టర్ స్ట్రాంగ్ మూమెంటం చూపించినాయి అప్ సైడ్. నెగిటివ్గా ఉన్న సెక్టర్ చూస్తే టాప్లో ఉంది మెటల్. ఈరోజు మెటల్స్ చాలా వీక్గా ఉన్నాయి, రియాలిటీ స్ట్రాంగ్ అప్ మూమెంట్ చూపించాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో రెడ్డి ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది టైటాన్. దాని తర్వాత అదానీ పోర్ట్స్, టీసీఎస్, హిండాల్కో, బీపీసీఎల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది 24,668 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం గతంలో అనుకున్న లెవెల్స్ ప్రకారం చూస్తే సేమ్ లెవెల్సే, పెద్దగా మార్పులు ఏం లేవు. కీ లెవెల్ మాత్రం కొంచెం షిఫ్ట్ అయింది. 24,380 మన కీ లెవెల్. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 24,580 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ చేసి కిందకు వస్తే 24,380 మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. హయ్యర్ సైడ్ 24,830 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 25,065 అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి నిఫ్టీలో. అయితే నిఫ్టీలో ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. ఏదైనా ఇంట్రాడే కానీ పొజిషనల్గా ఏదైనా డిప్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మొమెంటం అయితే పాజిటివ్గానే ఉంది. చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. ఆ కన్సాలిడేటెడ్ జోన్లోనే ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. 53,581 లాస్ట్ క్లోజింగ్ ప్రైస్. ఇది 53,207 ఆర్ 210 ఇది మనకి వీక్లీ పివోట్ లెవెల్. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దీనికన్నా కిందకు వస్తే మాత్రం 53,000, తర్వాత 52,730. 52,730 మన కీ లెవెల్. హైయర్ సైడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ 53,760. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 54,000, తర్వాత 54,350. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ బాయస్తోనే బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ ఇది. ఇందులో టాప్లో ఉంది కోరమండల్. 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటుగా 2% ప్రైస్ పెరిగింది, 2.47%. తర్వాత నైకా 3.93% ప్రైస్ పెరిగి 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. లోదా డెవలపర్స్, మైక్రోటెక్ డెవలపర్స్ ఇందులో 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 3.22% ప్రైస్ పెరిగింది. హడ్కో, ప్రెస్టేజ్, తర్వాత ఆయిల్ ఇండియా, ఎన్సిసి, పేటిఎం, సిజీ పవర్, డిక్సన్ ఇవన్నిట్లో కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగాయి. వీటిలో మనం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. అదేవిధంగా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి చూద్దాం. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది పూనవాలా ఫిన్కాప్. 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు 1.32% ప్రైస్ డౌన్ అయింది. అదానీ గ్రీన్లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 2.94% ప్రైస్ డౌన్ అయింది. యాంజిల్ 1లో కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. తర్వాత యూబీఎల్, గోద్రేజ్ సిపి, డెలివరీ, జేఎస్ఎల్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో, ఐఆర్బి, ఎంజీఎల్, డీమార్ట్ వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. ఈ స్టాక్స్లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. ఇప్పుడు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి హడ్కో, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడతా ఉంది మనకి. ఇక్కడ ఒక ర్యాలీ, స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక 3 days కరెక్షన్ తర్వాత ఈరోజు మొమెంటం ఎలా ఉందంటే లాస్ట్ 3 days కరెక్షన్ని టోటల్గా ఎన్గల్ఫ్ చేసింది. హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఒకటి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు మనం. అరౌండ్ 250 లెవెల్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. 258 దగ్గర క్లోజ్ అయింది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్న పాయింట్ వరకు దీని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 293 నుంచి 299. సో ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు స్టాక్లో. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే వీక్నెస్ స్టాక్లో ఫ్రైడే లో వీక్నెస్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఫ్రైడే లో బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అది 235 ఆర్ 230 లెవెల్స్. ఆ లెవెల్స్ బ్రేక్ అయితేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు అని. అదర్వైజ్
లాంగ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇది హడ్కో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, మ్యాస్డాక్. సో ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుటే కనపడుతుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయింది, ఆల్మోస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ కన్నా ఎక్కువనే కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ కనపడుతుంది. ఇది 5030 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. దీంట్లో కొంచెం పొజిషనల్గా లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి దీంట్లో వీక్నెస్ ఓన్లీ మనకి ఫ్రైడేలోనే తీసుకోవచ్చు. వీక్నెస్ 4700 కన్నా కిందకు వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు, కానీ అదర్వైజ్ లాంగ్ ఎంట్రీస్కే స్ట్రాంగ్ అప్ మూమెంట్కే కనపడుతుంది. 5590 అండ్ 5740 ఈ జోన్ మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ జోను. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్టాక్లో మొమెంటం ఉంది, ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మొమెంటం. సో ఇట్లా ఉన్న స్టాక్స్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తే షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి అవంతి ఫీడ్స్. ఇది కూడా ఒక బ్రేక్అవుట్, ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. 645 ఆర్ 650 లెవెల్ని 664 దగ్గర క్లోజ్ అయింది. హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రీవియస్గా ఒక డ్రాప్ అయిన తర్వాత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయింది. ఆ లెవెల్ని ఇమీడియట్ టెస్ట్ చేయొచ్చు. ఇది అరౌండ్ 700 లెవెల్ అనుకోవచ్చు, 694 700 లెవెల్. అండ్ వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై 770 లెవెల్ ఆర్ 769 ఈ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. 695 తర్వాత 769. ఇప్పుడు 664 మన క్లోజింగ్ ప్రైస్. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఇంట్రాడేలో కొంత మనకి ఆపర్చునిటీ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. మంత్లీ పివోట్ లెవెల్ 592. దీనికన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు అవంతి ఫీడ్స్లో. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.